హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం శాంతి పర్వంలో భాగంగా మృత్యుదేవత గురించి తెలుసుకుందాం. ధర్మరాజు భీష్మాచార్యుల వారిని ఈ విధంగా అడుగుతున్నారు. పితామహ, కార్యబలము, వీర్యబలము, మనోబలము ఉన్న అనేక మంది రాజులు ఈ యుద్ధంలో చనిపోయారు. వీరికి ఎంత బలమున్న మృత్యువును జయించలేకపోయారు. ఎందువలన? అసలు మృత్యు అంటే ఏమిటి? అది ఏ ప్రకారము జీవరాశులను చంపుతుంది తెలపండి అని. దానికి సమాధానంగా భీష్మాచార్యులు వారు ఈ విధంగా చెప్తున్నారు. ధర్మనందన, పూర్వము అకంపనుడు అనే రాజు ఉండేవాడు. అతని కుమారుడు యుద్ధంలో చనిపోయాడు. కుమారుని కోసం అకంపనుడు దుఃఖిస్తున్నాడు. అంతలో నారదుడు అకంపనుడు వద్దకు వచ్చారు. అకంపనుడు తనకు కలిగిన దుఃఖంను నారద మహర్షికి చెప్పారు. నారద మహర్షి అతను దుఃఖమును పోగొట్టే ఒక కథను వినిపించారు. ఆ కథ నువ్వు వింటే నీ సందేహములన్నీ తీరిపోతాయి. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు ఈ జగములను సృష్టించాడు. సమస్త జీవరాశులను సృష్టించాడు. అవి దినదినాభివృద్ధి చెందుతున్నాయి. భూమి అంతా జీవరాశులతో నిండిపోయింది. అప్పుడు బ్రహ్మ ఈ జీవరాశుల్ని ఎలా సంహరించాలా అని ఆలోచించాడు. ఆ ఆలోచనల వేడికి అతని శరీరం దహించుకుపోసాగింది. బ్రహ్మదేవుని శరీరం నుండి పుట్టిన అగ్ని 3 లోకాలను కాల్చివేయడానికి సమాయత్తమైంది. ఇది చూచి శివుడు బ్రహ్మదేవుని వద్దకు వచ్చారు. బ్రహ్మదేవుణ్ణి పరమశివుడు శాంతించమని అర్థించాడు. బ్రహ్మ శాంతించారు. ప్రాణులు చంపే పద్ధతి ఇది కాదు అని చెప్పి ఆ మంటలను ఆర్పాడు. బ్రహ్మదేవుని దేహం నుండి ఒక రక్తవర్ణం కలిగిన కన్నులతో ఉన్న స్త్రీ ఉద్భవించింది. ఆమె పుట్టగానే దక్షిణ దిశగా పోతూ ఉంది. బ్రహ్మదేవుడు ఆమెను తన దగ్గరగా పిలిచారు. ఓ మృత్యుదేవత, నీవు ఈ ప్రజలను బలవంతుడు, బలహీనుడు అనే భేదం లేకుండా అందరినీ సంహరించు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు మృత్యుదేవత కన్నుల నుండి నీళ్లు కారుతుండగా ఇలా అంది. ఓ బ్రహ్మదేవా, నేను నీ నుండి పుట్టాను. ఇంతటి క్రూరమైన పని ఎలా చేస్తాను? ఏదైనా ధర్మకార్యముకు నన్ను నియోగించు అని పలికింది. అప్పుడు మృత్యుదేవత కన్నుల నుండి జలజలా కారుతున్న కన్నీళ్లను తన దోసిటితో పట్టాడు బ్రహ్మదేవుడు. ఓ మృత్యుదేవత, నేను నిన్ను ఈ పని కోసమే పుట్టించాను. నీవు మాట్లాడుకుంటా ప్రజలను సంహరించాలి, తప్పదు అని అన్నాడు. ఆ మాటలకు మృత్యుదేవత కంపించిపోయింది. ఓ బ్రహ్మదేవా, నేను మనుషులను చంపి వారి పుత్రులు, బంధువుల యొక్క శోకము, దుఃఖము నేను చూడలేను. ఈ పని నా వల్ల కాదు. నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తాను. నాకు అనుజ్ఞ ఇవ్వండి అని అడిగింది. అప్పుడు బ్రహ్మ, అదెలా కుదురుతుంది? మానవ సంహారం నీకు అవశ్య కర్తవ్యం. నీకు అప్పగించిన పని నువ్వు చేయకపోతే అది అధర్మం అవుతుంది. కాబట్టి నీవు ఈ పని తప్పక చేయక తప్పదు అని ఖచ్చితంగా చెప్పాడు బ్రహ్మ. మృత్యుదేవత మాట్లాడకుండా అక్కడి నుండి ధేనుకాశ్రమానికి వెళ్ళింది. అక్కడ ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసింది. తరువాత హిమాలయ పర్వతాల మీద బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసింది. బ్రహ్మ ఆమె వద్దకు వెళ్ళారు. ఓ మృత్యుదేవత, నీవు ఈ ప్రకారంగా తపస్సు చేసినందువలన ప్రయోజనం ఏముంది? కాబట్టి ఈ తపస్సు మాని నీ కర్తవ్యమును నిర్వహించు అని అన్నాడు. మహాత్మా,
ఆ పని మాత్రం నా వల్ల కాదు, నన్ను క్షమించు అని చెప్పింది మృత్యుదేవత. మృత్యుదేవత, నేను నీకు అబద్ధం చెప్పడం లేదు. ఈ మానవ సంహారం నీకు పరమధర్మం. దీనివల్ల నీకు ఏ పాపం అంటదు. నా మాటను కాదనుకో. మరొక్క మాట, నీవు ఏడ్చినప్పుడు నేను నీ కన్నీళ్లను నా దోసిటితో పట్టాను, గుర్తుందా? వాటిని ఈ లోకంలో ఉన్న ప్రజల మీద చల్లుతాను. అవి నానా రకములైన రోగములుగా మారి ప్రజలను బాధిస్తాయి. వాటికి తోడుగా కామము, క్రోధము ఉంటాయి. ఈ ప్రజలంతా ఆ రోగములతోనే చస్తారు. వారు చనిపోయిన తరువాత కేవలం వారి ప్రాణాలను నువ్వు తీస్తావు, అంతే. నీవు నిమిత్త మాత్రమే. నీవు పురుషులను చంపే సమయంలో పురుషుడుగాను, స్త్రీలను చంపే సమయంలో స్త్రీగాను, నపుంసకుని చంపే సమయంలో నపుంసకంగాను మారే వరం ప్రసాదిస్తున్నాను. కాబట్టి నీకు ఏ పాపము అంటదు. పైగా ఈ సంహారము ధర్మకార్యంగా మారుతుంది అని అన్నాడు బ్రహ్మ. ఆ మాటలకు శాంతించింది మృత్యుదేవత. పైగా అంతగా చెప్తున్న బ్రహ్మదేవుని మాట వినకపోతే శపిస్తాడేమో అని కూడా భయపడింది. అందువల్ల మానవ సంహారంకు ఒప్పుకుంది. ఆ ప్రకారంగా మరణ సమయంలో ప్రాణులు ఈ దేహాలను వదిలిపెట్టి తమ తమ పూర్వకృత కర్మ ఫలములను బట్టి తదుపరి జన్మలు ఎత్తుతుంటారు అని చెప్పారు భీష్మాచార్యులు వారు ధర్మరాజుకి. ఇది మనకి మహాభారతం శాంతి పర్వము పంచమ ఆశ్వాసంలో ఉంటుంది. మూలము మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.